మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే. పదండి లంచ్ చేద్దాం. లక్కీకి పన్నీర్ పలావ్ తినాలనుందంటమ్మా, చేసి పెడతావా? ఇప్పుడు చేతికి కడియాలున్నాయి కదా, తర్వాత చేసి పెడతాను. పిల్లలు అడిగినప్పుడే చేసి పెట్టాలి లక్ష్మి. చేతులకి కడియాలుంటే వంట చేయడం ఎలా కుదురుతుందండి? ఎందుకు కుదరదు? నీ లెఫ్ట్ హ్యాండ్, నా రైట్ హ్యాండ్ ఫ్రీగా ఉన్నాయి కదా, ఆ చేతులతో వంట చేద్దాం. మీరు కిచెన్కి వచ్చి నాకు హెల్ప్ చేస్తారా? ఏ, నువ్వు ఆఫీస్కి వచ్చి నాకు హెల్ప్ చేయట్లేదా? అలాగే నేను నీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్ నాన్న. ఇప్పుడు అమ్మా నాన్న కలిసి వంట చేయబోతున్నారు. వాట్? ఏంటంటే మీరు చెప్పేది? లక్ష్మితో కలిసి మిత్ర కిచెన్లో వంట చేస్తున్నాడా? నిజమా? నిజమో కాదు నువ్వే వచ్చి చూసుకో రా. చూసావా జాను, అన్నయ్య వదిన ఎంత చక్కగా వంట చేస్తున్నారు. కోఆర్డినేషన్ అంటే అది. పదండి మనం కూడా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేద్దాం. హే జాను, ఏంటి జాను, వాళ్ళకి ఇప్పుడు మన సాయం అవసరం లేదు. పైగా ఇలాంటప్పుడు మనం అస్సలు వాళ్ళ మధ్యలోకి వెళ్ళకూడదు. నిజమేనండి. అక్క బావని ఇలా చూస్తే ఆ మనిషి కుళ్ళు కుళ్ళు చావడం ఖాయం. చూసావా మనీషా, ఇప్పటికైనా నమ్ముతావా? మిత్రకి వేరే పనేం లేదా ఆంటీ? లక్ష్మితో కలిసి వంట చేయడం ఏంటి? మీ ఇద్దరు నీతో కలిసి పూజ చేయలేదని కోపమా, లేక లక్ష్మితో కలిసి వంట చేస్తున్నాడని కుళ్ళా? మిత్ర ఏం చేసినా నాతోనే చేయాలి. మధ్యలో లక్ష్మి ఎవరు? మనీషా కూల్. వాళ్ళ కోఆర్డినేషను ఆ సింకు చూస్తుంటే నాన్ సింకులో నువ్వు వాళ్ళ మధ్యలోకి వెళ్ళావనుకో, ఆ కూరగాయలకి బదులు నిన్ను కట్ చేస్తారేమో. ఒకసారి ఊహించుకో. వాళ్ళలా చేసినా చేస్తారా ఆంటీ? అందుకే ఇప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అంటున్నాను. నువ్వేం చూడలేదు, ఏవీ వెళ్ళలేదు అనుకుని నీ రూమ్లోకి వెళ్ళు. ఈ మాట చెప్పడానికా ఈ వంట విషయం చెప్పి పెంట పెంట చేశారు? పదండి. వేడి వేడి పన్నీర్ పులావ్ రెడీ. మిత్ర లక్ష్మిల చేతికి ఆ కడియాలు లేకుండా ఉండుంటే ఇప్పుడు మిత్ర పక్కన నేనుండేదాన్ని. నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. ఫైల్ విషయం ఎంతవరకు వచ్చింది? తీసిన పిక్స్ తీసినట్టు పంపించు. ఇక్కడ సిచ్యువేషన్ తెలియక ఈ సరే ఏదేదో ఊహించుకొని నాకు మెసేజ్ చేసినట్టుంది. మిత్రుని పక్కన పెట్టుకుని మనీషా కాల్ చేస్తుందేంటి?
మిత్ర పక్కనుండగా మనీషాకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? హలో మనీషా, ఎంతవరకు వచ్చింది? మనీషా వినిపిస్తుందా? ఎంతవరకు వచ్చింది? భోజనాల వరకు వచ్చింది. భోజనాలేంటి? కొంచెం గట్టిగా మాట్లాడు, వినిపించట్లేదు. మిత్రుని పక్కన లేడా? ఆ లక్ష్మి పక్కనున్నాడు. అదేంటి, మిత్ర నీ పక్కన కదా ఉండాలి. ఏం జరిగింది? ఆ కడియం తీసేసి పూజలో కూర్చో. నువ్వు చెప్పింది ఏమైనా చేస్తాను మామ, కానీ ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించు. ఈ కడియాలు విడిపోయిన వెంటనే మనీషాతో కలిసి పూజ చేస్తాను. మిత్రతో లక్ష్మి కడియాలు వేసుకుని వస్తే నువ్వెలా వదిలేసావు మనీషా? అంటే ఇది నా అవసరమని చెప్పి నువ్వు ఈజీగా తీసుకున్నావా? నేనేమి వదిలేలేదు సరియు, ఈజీగా కూడా తీసుకోలేదు. ఫైట్ చేశాను. అరవింద్ ఆంటీతో కూడా చెప్పించాను, కానీ వర్కౌట్ అవ్వలేదు. నేనేం చేయను? ఈసారి లక్ష్మిని గట్టిగా కొడతాను, సోదమ్మ ప్లాన్ సక్సెస్ అవుతుంది అన్నో. ఆ సోదమ్మే నా కొంప ముంచింది. ఈ రోజే పూజని చెప్పకుండా మిగతా మ్యాటర్ అంతా చెప్పింది. దానివల్లే ఇదంతా. సోదమ్మ తప్పు చెప్పిందని సోది కబుర్లు చెప్పకు మనీషా. నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు ఉదయంలోపు మిత్ర ఆ ఫైల్లో కోట్ చేసిన ఫుల్ డీటెయిల్ కావాలి. ఏ నువ్వు కావాలి అంటే ఎలా వస్తుంది సరియు? ఇక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకోవా నువ్వు? నువ్వు అడిగిన ప్రతిదీ నేను చేశాను మనీషా. అలాగే నేనడిగింది నువ్వు చేసి తీరాలి. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. రేపటికంతా ఆ ఫైల్ బ్లూ ప్రింట్ మొత్తం నా చేతుల్లో ఉండాలి. ఏంటి బెదిరిస్తున్నావా? లేదు, బెదిరించడం అంటే ఏంటో చెప్పనా? నువ్వు నిజాలు అని చెప్పి నమ్మించిన అబద్ధాలన్నింటికీ నేనే సాక్షి. నేను నోరు విప్పితే నీ జాతకం మొత్తం బయటపడుతుంది. వార్నింగ్ ఇవ్వడం అంటే ఇది. ఇదిగో సరియు, నువ్వు నా ఫ్రెండ్ అని నమ్మాను. ఫ్రెండ్ని, కానీ నన్ను ఎనిమిగా మార్చుకోకు. జస్ట్ డూ వాట్ ఐ సే, దట్స్ ఇట్. నాకు వేరే ఆప్షన్ లేదు. బై. ఒక్కటనుకుంటే ఇంకోటి అవుతోంది. ఇప్పుడు ఎలాగైనా మన ఆ ఫైల్ సంగతి చూడాలి, లేదంటే ఆ సరియునే నా అంత చూసేలా ఉంది. నేను ఎల్లుండి బయలుదేరి వస్తున్నాను. అప్పటి వరకు నువ్వే నిర్ణయం తీసుకోకు లక్ష్మి. చెల్లిని ఎలాగైనా తల్లిని చేయాలని ఈ లక్ష్మి తన గర్భసంచిని జానుకి దానం చేసి ఎవరిని అడిగి ఈ పని చేశావు? ఇప్పుడు నువ్వు మనీషాతో కలిసి పూజలో కూర్చోవాలి. నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తానని నీకు తెలుసు కదా. హలో మేనేజర్ గారు, నేను మీకు ఇప్పుడు మెయిల్ చేశాను. ఆ మెయిల్లో ఉన్న మెటీరియల్ బెస్ట్ క్వాలిటీ మనకి ఏ కాస్ట్లో దొరుకుతుందో ఆ కంపెనీకి కాల్ చేసి కనుక్కోండి. ఈవినింగ్ లోపు ఆ కంపెనీ నుంచి నాకు ఫైనల్ కోట్ కావాలి. త్వరగా ఫాలోఅప్ చేయండి. లక్ష్మి, లక్ష్మి, ఏంటండి? ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? దేని గురించి? అత్తయ్య గారి గురించండి. ఆవిడలో వచ్చిన మార్పు గురించి. మార్పా? ఈ మధ్య అత్తయ్య గారు దేని గురించో బాధపడుతున్నారు, భయపడుతున్నారు. నువ్వు చెప్పింది నిజమే లక్ష్మి. నేను కూడా అమ్మలో ఆ మార్పు నోటీస్ చేశాను. అత్తయ్య గారి భయం, బాధ ఏంటో తెలుసుకోవాలండి.
నా నుంచి నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు లక్ష్మి? మామ్, నువ్వు తిరిగి వచ్చినప్పటి నుంచి అదోలా ఉంటున్నావు, ఏదో ఆలోచిస్తున్నావు. అవునత్తయ్య గారు, మీరు దేని గురించో బాధపడుతున్నారు, భయపడుతున్నారు. మీ బాధైనా భయాన్నైనా పంచుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. నీలో నువ్వు అలా బాధపడుతుంటే మేము చూడలేం మామ్. నువ్వు తిరిగి వచ్చిన సంతోషం కంటే నువ్వు పడుతున్న బాధ గురించే మాకు బాధగా ఉంది. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అత్తయ్య గారు. ఆ సమస్యకు పరిష్కారాన్ని వెతకడంలో మేము కూడా మీకు సహాయపడతాం. దయచేసి చెప్పండి. ఏంటి డాడ్, మామ్ చెప్పబోతుంటే మీరు అడ్డుపడుతున్నట్టుంది. అదేం లేదు మిత్ర. లక్ష్మి, మీ అత్తయ్యకి ఏ సమస్య లేదు. ఉంది. నా దగ్గర ఒక సమస్య ఉంది. ఏంటి మామ సమస్య? చెప్పండి అత్తయ్య గారు, మేం కూడా తెలుసుకోవాలి కదా. నీ దగ్గర నా సమస్యకు పరిష్కారం లేనప్పుడు తెలుసుకుని మాత్రం ఏం చేస్తావు లక్ష్మి? పరిష్కారం లేని సమస్య అంటూ ఉంటుందా మామ్? నా సమస్యకు పరిష్కారం ఉంది, కానీ అది లక్ష్మి దగ్గర లేదు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అత్తయ్య గారు? నువ్వు దానం చేసిన నీ గర్భసంచి గురించి. మళ్ళీ తల్లివి కాలేవన్నా నీ అమ్మతనం గురించి. ఈ ఇంట్లో పుట్టవలసిన ఆడపిల్ల గురించి. ఉత్తరవింద, నన్ను చెప్పనివ్వండి. నిజాలు దాచిపెట్టి అపార్థాలు పెంచుకోవడం అనవసరం. నిజమేంటో వీళ్ళకు కూడా తెలియాలి. ఏంటి మామ నిజం? ఈ ఇంటి కోసం, ఈ కుటుంబం కోసం ఒక ఆడపిల్ల కావాలి మిత్ర. నీ రక్తం పంచుకు పుట్టిన ఆడపిల్ల కావాలి. చెప్పు లక్ష్మి, ఆ బిడ్డను నువ్వివ్వగలవా? నీలో లేని మాతృత్వంతో అది సాధ్యమవుతుందా? ఈ వంశంలో మిత్ర రక్తం పంచుకు పుట్టిన ఆడపిల్ల లేదు. అందుకే జొన్నుతో పాటు నీకు మరో ఆడపిల్ల పుట్టాలని ఆశపడ్డాను. నువ్వు ఆ అవకాశం లేకుండా చేశావు. వంశోద్ధారణ కోసం, ఈ కుటుంబ క్షేమం కోసం మిత్ర రక్తంతో నీ పేగు తెంచుకుని ఓ ఆడపిల్ల పుట్టాలన్న ఆశని చంపేశావు లక్ష్మి. లక్కీ ఉంది కదా మామ్, తను నా కూతురే కదా. నేనంటున్నది నువ్వు ప్రేమతో పెంచుకుంటున్న లక్కీ గురించి కాదురా. నీ రక్తం పంచుకు పుట్టాల్సిన ఆడకపోతుందా అని
తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం మనీషా ఎలాంటిది అనేది పక్కన పెట్టి నా కోడలిగా అంగీకరించాను. నాకు మనీషా అంటే ప్రేమ లేదు, లక్ష్మి అంటే ద్వేషము లేదు. నాకు కావాల్సిందే ఈ కుటుంబాన్ని కాపాడే ఆడపిల్ల. ఆ పిల్లనివ్వడం లక్ష్మి వల్ల కాదు కాబట్టి ఈ ఇంటికి మనీషా కోడలైంది. నా మనసులో ఉన్నది మీతో చెప్పేశాను. ఇకనైనా అపార్థాలు పక్కన పెట్టి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కడుపుతో ఉన్న మనీషాని ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్. మిత్ర, నందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ ఈ ఫైల్లోనే ఉంది. రేపే బిడ్డింగ్ వెయ్యాలి. అయిపోతుంది కదా? అయిపోతుంది మామ్. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. రేపటికంతా ఆ ఫైల్ బ్లూ ప్రింట్ మొత్తం నా చేతుల్లో ఉండాలి. నేను నోరు విప్పితే నీ జాతకం మొత్తం బయటపడుతుంది. ఫ్రెండ్ని, కానీ నన్ను ఎనిమిగా మార్చుకోకు. ఏదోలా ఆ ఫైల్ కొట్టేసి సరయూ చేతికి ఇవ్వాలి. అది నేను డైరెక్ట్గా ఇవ్వకూడదు. ఈ ప్రాసెస్లో ఏ చిన్న పొరపాటు జరిగినా నేను అరవింద్ ఆంటీ దగ్గర సంపాదించుకున్న స్థానానికి ఎసరొస్తుంది. ఇప్పుడేం చేయాలి? ఏంటి మనీషా, నువ్వింకా ఆ కుంగముడి పూజ గురించి ఆలోచిస్తున్నావా? అయినా ఓడిపోవడం మనకేం కొత్త కాదు కదా. నువ్వు లక్ష్మి మీద ఒక్కసారి గెలిస్తే లక్ష్మి నీ మీద 100 సార్లు గెలుస్తుంది. ఫైల్ కొట్టేయడానికి దేవయాని ఆంటీని యూజ్ చేసుకుంటే? హా, జరిగింది మర్చిపోయి నెక్స్ట్ ఇంకేదైనా ప్లాన్ చేయి. అలాగని సోదమ్మతో చెప్పించినట్టు ఏ చిలక జోష్యం వాడితోనూ చెప్పించావు, మళ్ళీ దెబ్బైపోతావు. ఆంటీని ఈ ప్లాన్లో భాగం చేయాలంటే తనకు కూడా ఎంతో కొంత లాభం ఉండాలి. అలా అయితేనే ఆంటీ చేస్తుంది. ఏంటి నేను చెప్పే చెవికెక్కుతుందా? ఓటమినెంత త్వరగా మర్చిపోతే గెలుపు కోసం అంత త్వరగా ప్రయత్నిస్తావు. ఎస్, ఆంటీని ఒప్పించే అస్త్రం దొరికింది. మనీషా, నిన్నే వింటున్నావా? అంతా విన్నానాంటీ. మీరు చెప్పినట్టే ఓటమిని మర్చిపోయి గెలుపు కోసం ట్రై చేస్తున్నాను. ఏదైనా ప్లాన్ చేసావా? ఆల్రెడీ చేసేశాను. 1 షాట్ 2 బర్డ్స్. మీరు ఊ అంటే ఒకే దెబ్బకి 2 పిట్టలు రాలిపోతాయి. ఆ, ఒక పిట్ట లక్ష్మి, ఇంకొక పిట్ట ఎవరు? మీ కోడలు జాను. దాన్ని నువ్వేం చేస్తావు? మీరు సరే అంటే అక్కా చెల్లెళ్ళిద్దరినీ ఒకేసారి ఇంట్లో నుంచి పంపించేయొచ్చు. వినడానికి సౌండింగ్ బానే ఉంది, కానీ ముందు ప్లాన్ ఏంటో చెప్పు. ఒక ఇంపార్టెంట్ ఫైల్ ఇప్పుడు మిత్ర లక్ష్మిల దగ్గర ఉంది. దాన్ని మిత్రకి తెలియకుండా మిత్ర దగ్గర కొట్టేసి బయటికి పంపించేసి నింద జాను మీదకి నెట్టేశామనుకోండి. టెండర్ పోయినందుకు లక్ష్మిని, బయటికి పంపించినందుకు జానుని. అర్థమైంది. లక్ష్మి కథేమో కాని జాను ఏ ఫైల్ కొట్టేసిందని నమ్మించేదలా? లేని సాక్ష్యాలు సృష్టించడం మనకి తెలియని పనా చెప్పండి? అంటే మిత్ర పక్కన లక్ష్మి ఉంటుంది కాబట్టి ఆ ఫైల్ పోతే లక్ష్మి మీద అనుమానం వస్తుంది. కానీ జాను మీద ఎలా వస్తుందా అని. ఆ సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను కదా. ముందు ఈ ప్లాన్ మీకు ఓకేనా? జాను పీడ విరగడవుతుందంటే నాట్ ఓకే అని ఎలా అంటాను? డన్ ఆంటీ. ఈ నైట్కే ఆ ఫైల్ కొట్టేస్తున్నాం. బీ రెడీ.
వంశోద్ధారణ కోసం, ఈ కుటుంబ క్షేమం కోసం మిత్ర రక్తంతో నీ పేగు తెంచుకుని ఓ ఆడపిల్ల పుట్టాలన్న ఆశని చంపేశావు లక్ష్మి. ఎప్పుడైతే లక్ష్మి జానుకు తన గర్భసంచినిచ్చానని చెప్పిందో అప్పుడే నా ఆశ చచ్చిపోయింది. మనీషా వల్లైనా ఈ వంశానికి ఆడపిల్ల రాకపోతుందా అని తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం మనీషా ఎలాంటిది అనేది పక్కన పెట్టి నా కోడలిగా అంగీకరించాను.